వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 57 ఏళ్ల మావోయిస్టు ఉద్యమం అంతిమ దశకు చేరుకుంటోందా? ఉద్యమ నెలబాలుడు ఆఖరి పోరాటం చేస్తున్నాడా? మారిన కాలమాన పరిస్థితులు, జన మనస్తత్వాలు, మార్కెట్ ఎకానమీ, లిబరలైజేషన్ నక్సల్స్ ఉద్యమాన్ని కాలం చెల్లిన ఉద్యమంగా మార్చేశాయా? వసంతకాల మేఘ గర్జనగా మొదలైన నక్సల్ బరీ ఉద్యమం ఆ తర్వాత పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీగా అత్యున్నత దశకు అనుభవించింది. కానీ మావోయిస్టులుగా రూపు మార్చుకున్నాక క్రమంగా బలహీనపడ్డ ఉద్యమం ఇప్పుడు ఆపరేషన్ కగారుతో అంతిమ దశకు చేరినట్టు కనిపిస్తోంది. దేశంలో నక్సల్ బరీ ఉద్యమ పుట్టుకను వసంతకాల మేఘ గర్జనగా అభివర్ణిస్తారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో జగిత్యాల జైత్ర యాత్రతో పీపుల్స్ వార్ బాగా బలపడింది. ఆ తర్వాత మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్తో విలీనమై మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందింది. 1967లో పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామంలో సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి నక్సల్ అనే పదం వచ్చింది. పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీలో పెల్లుబికిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటం దేశానికి కొత్త దారి చూపించింది. అలా చార్ మజుందార్ నాయకత్వంలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం శ్రీకాకుళం, జగిత్యాల పోరాటాల స్ఫూర్తితో దేశమంతా విస్తరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ గ్రూప్ ఏర్పాటుతో నక్సలైట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో ఏర్పడిన పీపుల్స్ వార్ గ్రూప్ మొదట ఆంధ్రకే పరిమితమైంది. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత వరంగల్ కేంద్రంగా తెలంగాణలో కూడా వేళ్లూనుకుంది. నక్సలైట్లు అడవుల్లో పోరాడుతుంటే వారికి వెన్నుదన్నుగా అనుబంధ సంఘాలు కీలక పాత్ర పోషించాయి. ఓవైపు యూనివర్సిటీలో సైద్ధాంతిక నేపథ్యం ఉన్నవాళ్లు అండదండలు, మరోవైపు విద్యార్థి సంఘాల చురుకైన పాత్రతో క్యాడర్ రిక్రూట్మెంట్ కూడా సులభంగా జరిగిపోయింది. మజుందార్ గారి నాయకత్వంలో నక్సల్ బరీ అనే ఒక మూమెంట్ రావడం, అక్కడి నుంచి అది నక్సలైట్ అనే ప్రాంతంలో అక్కడి దాని నక్సల్ బరీ మూమెంట్గా పేరు రావడం జరిగింది. ఆఫ్టర్ వెస్ట్ బెంగాల్ ఇట్స్ కేమ్ టు శ్రీకాకుళం. 69లో ఆదిభట్ల కైలాసం గారు, పంచాది నిర్మల్ గారు, వెంపటాపు సత్యం గారు, పైలా వాసుదేవరావు గారు, అప్పలసూరు గారు, ఎందరో మహామహులు అమోఘంగా అక్కడ నక్సల్ బరీ ఉద్యమం చేశారు. గిరిజన సాయుధ రైతాంగ పోరాటం చేశారు, మహోన్నతంగా చేశారు ఆ పోరాటాన్ని. గిరిజనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా దోపిడీ రాపిడి పైన ఉండకూడదు, ఎక్స్ప్లోటేషన్ చేయకూడదు, మైదాన ప్రాంతంలో వచ్చి ఆటగా తగిలని అణిచివేయకూడదు అనే మహోన్నతాశంతో వారు యుద్ధం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంగళరావు సీఎంగా ఉన్నప్పుడు మావోయిస్టుల్ని తీవ్రంగా అణిచివేశారు. నక్సల్ బరీ శ్రీకాకుళంలో చెలరేగిన ఉద్యమం తెలంగాణలో విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది. నక్సలైట్లను సంఘ విద్రోహ శక్తులుగా పరిగణించాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. అప్పట్లో నక్సలైట్లు బయట కనిపిస్తే స్తంభానికి కట్టేసి చంపేసేవారని చెప్పుకునేవాళ్లు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పేదలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. భూ సంస్కరణల ప్రకటనలు అమల్లోకి రాలేదు. వెంగళరావు తర్వాత వచ్చిన ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మావోయిస్టులు లొంగిపోవడానికి 4 రోజుల సమయం ఇచ్చారు. లొంగిపోయిన వారికి ₹1,00,000 కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత 2 సార్లు ఈ స్కీమ్ గడువు పొడిగించారు. ముక్కు సుబ్బారెడ్డి లాంటి బలమైన నేత లొంగిపోవడంతో ఈ స్కీమ్ పాపులర్ అయింది. కానీ భూ సంస్కరణలు మాత్రం అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో క్రమంగా నక్సలైట్ హింస పెరిగింది. దీంతో ఎన్టీఆర్ హయాంలోని గ్రేహౌండ్స్ పొరుడు పోసుకుంది. గ్రేహౌండ్స్ ఆ తర్వాత కాలంలో మావోయిస్టులపై పోరాటంలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. చివరకు కేంద్రం కూడా గ్రేహౌండ్స్ను ఆదర్శంగా తీసుకోవాలని ఇతర మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు కూడా సూచనలు చేసింది. ఆ తర్వాత చెన్నారెడ్డి కూడా మావోయిస్టుల పట్ల సాఫ్ట్గానే ఉన్నారు. జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టు ఖైదీల్ని విడుదల చేశారు. మావోయిస్టు అనుబంధ సంఘాలు చట్టబద్ధమైన కార్యకలాపాలకు అనుమతినిచ్చాయి. 9 మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆయా జిల్లాల్లో స్థానికులు, గిరిజనుల్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేశారు. ఆ తర్వాత వచ్చిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా మొదట ఇదే వైఖరి కొనసాగించారు. అయితే మారుమూల ప్రాంతాల అభివృద్ధి అనుకున్న రీతిలో జరగలేదు. పైగా అనుబంధ సంఘాల చట్టబద్ధమైన కార్యకలాపాలతో నక్సలైట్ ఉద్యమం మరింత బలపడింది. దీంతో నక్సలైట్ సమస్యను శాంతి భద్రతల కోణంలో చూడాల్సి వచ్చింది. తొలిసారిగా నక్సలైట్లపై నిషేధం విధించారు. చంద్రబాబు హయాంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడు కాన్వాయ్ను మావోయిస్టులు పేల్చడం దేశవ్యాప్తంగా నాడు పెను ప్రకంపనలు రేపింది. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతంతో పుట్టుకొచ్చిన పీపుల్స్ వార్ గ్రూప్ సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బలమైన పోరాటం చేసింది. అప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా నక్సలిజం వైపు చదువుకున్న వాళ్లు ఆకర్షితులయ్యేలా చేశాయి. అగ్రకులాల్లో పుట్టిన వాళ్లు, మంచి కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్లు, గోల్డ్ మెడలిస్టులు కూడా అడవుల బాట పట్టారు. బెంగాల్లో చార్ మజుందార్, కానూ సన్యాల్ ఉద్యమానికి ఊపిరిలూదితే ఏపీలో కొండపల్లి సీతారామయ్య, తరిమిల నాగిరెడ్డి, సత్యమూర్తి, చండ్ర పుల్లారెడ్డి ఉద్యమాన్ని విస్తరించారు. తెలంగాణలోకి పీపుల్స్ వార్ గ్రూప్ ఎంటర్ అయ్యాక ఆర్కేతో పాటు గణపతి, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ, నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు లాంటి ఉన్నత విద్యావంతులు సాయుధ పోరాట మార్గం ఎంచుకున్నారు.
వీరితో పాటు శాఖమూరి అప్పారావు, చాగంటి భాస్కర్రావు లాంటి వాళ్లు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ, ప్రజా సైన్యం, ఐక్య సంఘటన అనే 3 ఆయుధాలను చేపట్టిన మావోయిస్టు పార్టీ తెలంగాణ వంటి ప్రాంతాల్లో నిర్బంధం వల్ల కొంత వెనక్కి తగ్గినా మళ్లీ ఆయా ప్రాంతాల్లో వేళ్లూనుకునే ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఏఓబీలో బాక్సైట్ తవ్వకానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసింది. కాఫీ తోటలను ఆదివాసుల పరం చేయడం, విప్లవ సంఘాలను బలోపేతం చేస్తూ వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేశారు. మరోవైపు గెరిల్లా బేస్ ఏరియాలను ఏర్పరచుకుని మరీ పనిచేసింది. దండకారణ్యంలో ప్రత్యామ్నాయ అభివృద్ధిని అమలు చేస్తూ ప్రజాపాలనను నిర్వహించింది. క్రాంతికారి జనతన్ సర్కార్ పేరుతో సమాంతర పాలన సాగించింది. బీహార్, జార్ఖండ్, బెంగాల్తో సహా కేరళ, తమిళనాడు, కర్ణాటక ట్రై జంక్షన్లోనే కాక పశ్చిమ కనుమలు మొత్తం ఉద్యమం విస్తరించింది. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మైదాన ప్రాంత ఉద్యమాలు కూడా తీవ్రతరం చేసింది మావోయిస్టు పార్టీ. దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీల్లో వామపక్ష, దళిత, బహుజన, మైనారిటీ విద్యా సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని కూడా మావోయిస్టు పార్టీ వెనకుండి నడిపించిందని చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ వార్ పార్టీగా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో అవతరించిన ఆ పార్టీ 2004 సెప్టెంబర్ 21న బీహార్ ఎంసీసీని తనలో విలీనం చేసుకుని మావోయిస్టు పార్టీగా అవతరించింది. 1979లో జగిత్యాల జైత్రయాత్ర అనంతరం మావోయిస్టు పార్టీ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరిస్తూ వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు చేస్తున్న ఎంసీసీని విలీనం చేసుకుని మావోయిస్టు పార్టీగా మారింది. 2005లో ఏపీ సర్కార్తో మావోయిస్టులు జరిపిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత మావోయిస్టులు క్రమంగా బలహీనపడుతూ వచ్చారు. కానీ 2009 నాటికి మావోయిస్టులు ఉచ్చస్థితికి చేరుకున్నారు. పశుపతి టు తిరుపతి రెడ్ కారిడార్ స్థాపనే లక్ష్యంగా 9 రాష్ట్రాలు 200 జిల్లాల్లో బలపడి 12,000 మంది సైన్యంతో కదం తొక్కారు. అప్పట్లో ప్రధాని కూడా మావోయిస్టుల్ని దేశానికి ముప్పుగా అభివర్ణించారు. ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్, ప్రహార్, ఇప్పుడు కగార్తో రెడ్ ఆర్మీకి దిక్కు తోచడం లేదు. నిజానికి పీపుల్స్ వార్ కంటే మావోయిస్టు పార్టీగా మారాకే నిఘా వర్గాల ఒత్తిడి ఎక్కువైంది. జాతీయ స్థాయిలో మావోయిస్టుల బలం పెరుగుతుందనే సంకేతం బయటకు రావడంతో మావోయిస్టుల కట్టడికి అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం సైతం బలగాలను రంగంలోకి దింపింది. అప్పటి వరకు తెలంగాణలో బలంగా ఉన్న మావోయిస్టులు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లాలతో పాటు నల్లమలను సైతం కోల్పోయారు. అప్పటి నుంచే క్రమంగా పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేతలపై గురిపెట్టి ఒక్కొక్కరిని ఎన్కౌంటర్లతో మట్టుబెట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీకి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. మావోయిస్టులు చివరి శ్వాస తీసుకుంటున్నారని ఇటీవలే వరుస ఎన్కౌంటర్ల తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతకుముందు పార్టీ తుపాకీని ఆదేశిస్తుంది గానీ పార్టీని తుపాకీ ఆదేశించకూడదని మావో అన్నాడు. విప్లవ యుద్ధం అనేది ప్రజల యుద్ధం. ప్రజలను సమీకరించడం ద్వారా, వారిపై ఆధారపడడం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చు. పోరాటానికి చెందిన అత్యున్నత రూపం యుద్ధం అన్నది మావో సూత్రీకరణ. అయితే ఈ దేశంలో మావోయిస్టు పార్టీ చేస్తున్న పోరాటాలను తుపాకీ శాసిస్తోందా అనే సందేహాలు లేకపోలేదు. కానీ రాజ్యం బలప్రయోగంతో అణిచివేస్తుంటే, వందలాది అమాయకులను, పార్టీ సానుభూతిపరులను కాల్చి చంపుతుంటే తమకు కూడా సైనిక సంపత్తి అవసరమేనన్నది మావోయిస్టుల వాదన. అయితే ఏ విప్లవమైనా ప్రారంభించే ముందు పరిస్థితులను సంపూర్ణంగా అధ్యయనం చేసి అంచనా వేయాలని కూడా మార్క్ ఎంగిల్స్ చెప్పారు. అలాంటి అంచనాల్లోనూ మావోయిస్టు పార్టీ విఫలమైందన్న భావన కలుగుతోంది. ప్రపంచంలో సోషలిస్టు శిబిరాలు కూలిపోయాక పెట్టుబడిదారీ వ్యవస్థ, స్వేచ్ఛ, వాణిజ్యం వర్ధిల్లుతున్నాయి. ఈ దశలో విప్లవం విజయవంతం కావడంపై అనుమానాలు సహజం. దేశ సైనిక సంపత్తి, టెక్నాలజీ, ఇతర వనరులతో పోల్చితే మావోయిస్టు పార్టీకి ఉన్న బలం చాలా తక్కువ. 1980 నాటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీగా మారాక సైనికీకరణ ప్రాధాన్యం పెరిగింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు, కంపెనీలు, బెటాలియన్లు, ప్లాటూన్లు పెరిగాయి. కానీ దట్టమైన అడవుల్లో, సురక్షిత, దుర్భేద్యమైన ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టు గెరిల్లా ఆర్మీ సంచారం సాధ్యం. అందుకే మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ను బేస్ క్యాంపుగా మార్చుకుని సాయుధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అబూజ్మడ్ అడవుల్లోకి ప్రభుత్వ సాయుధ దళాలు ఇప్పుడు బాగా లోపలికి చొచ్చుకుపోగలుగుతున్నాయి. మాకు ప్రభుత్వ సాయుధ బలగాలకు మధ్య దూరం నానాటికి తగ్గిపోతోంది. మాకు కిలోమీటర్ సమీపంలోనే వాళ్ళ కదలికలున్నట్టు అర్థమవుతోంది. మేమింతకాలం దుర్భేద్యం అనుకున్న ప్రాంతాలన్నీ సైనిక బలగాలు స్వాధీనపరుచుకున్నాయి. మేమిక ఎటు కదలని పరిస్థితిలో ఉన్నామని మావోయిస్టులు తమ సన్నిహితులతో గూడు వెళ్లబోసుకుంటున్నారు. అసలు 1975 కల్లా దేశంలో విప్లవం విజయవంతమవుతుందని భారత నక్సలైట్ ఉద్యమ నిర్మాత చారు మజుందార్ 1969లోనే కలగన్నారు. నిజానికి నక్సలైట్లతోనే సాయుధ పోరాటం మొదలు కాలేదు. తెలంగాణతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో కమ్యూనిస్టులు గతంలో సాయుధ పోరాటం చేశారు. కానీ సాయుధ పోరాటాలు విజయం సాధించిన దాఖలాలు చాలా తక్కువ. అడపాదడపా విజయాలు సాధించినా అవి వ్యవస్థీకృత శక్తుల పరోక్ష అండతోనే అనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పుడు భౌతికంగా అబూజ్మడ్ను సైనిక బలగాలు విముక్తి చేసే రోజులు ఎంతో దూరంలో లేవనిపిస్తోంది. మరి కేంద్రం చెబుతున్న అంతిమ యుద్ధంలో మావోయిస్టుల చిట్ట చివరి ప్రతిఘటన ఎలా ఉండబోతుందనేది చూడాల్సిన అంశం.
అబూజ్మడ్ మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డా. అలాంటిది ఆ ఏరియా ఇప్పుడు కేంద్ర బలగాల అధీనంలో ఉంది. కర్రెగుట్టలు, నేషనల్ పార్క్ ఇలా వరుస ఎన్కౌంటర్లు అదే చెప్తున్నాయి కూడా. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఎన్కౌంటర్లు, పోతున్న ప్రాణాలు మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బగా మారుతున్నాయి. 20 ఏళ్లుగా అనేక ఒడిదుడుకులు చూస్తున్న మావోయిస్టు పార్టీకి రానున్న రోజులు మరింత కఠినంగా మారబోతున్నాయా? ఇది ఒక రకంగా ఆ పార్టీ చేసే ఒంటరి పోరాటమా? మావోయిస్టులకు ఎందుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? మనుగడ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 2026 నాటికి మావోయిస్టులను అంతం చేస్తామన్న కేంద్రం నెక్స్ట్ ఏం చేయబోతోంది? కేంద్రం వ్యూహాలు నెరవేరడం ఖాయమా? మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడం సాధ్యమేనా? ఒకప్పుడు అబూజ్మడ్ను కేంద్రంగా చేసుకుని మావోలు సమాంతర ప్రభుత్వాలను నడిపించారు. అలాంటిది ఇప్పుడు ఆత్మరక్షణ కోసం పోరాడుతున్నారు. దీని వెనుక కేంద్రం పక్కా వ్యూహం ఉంది. గత 5 ఏళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, వైద్య సేవలతో ఆదివాసీలకు దగ్గరవుతూ వచ్చిన బలగాలు వారి ద్వారా మావోల సమాచారం తెలుసుకున్నాయి. టైం చూసి అటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మరింత దూకుడు పెంచాయి బలగాలు. మావోయిస్టుల గుప్పెట్లోని ప్రాంతాలన్నింటినీ ఒక్కొక్కటిగా బలగాలు చేజిక్కించుకోవడం స్టార్ట్ చేశాయి. ఇక గత 2 ఏళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 200 మందికి పైగానే లొంగిపోయారు. ఇలా లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో అబూజ్మడ్లో మావోయిస్టులు మనుగడ కోసం పోరాడే పరిస్థితులు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ సెక్రటరీని అంటే టాప్ మోస్ట్ మ్యాన్ అని అంటాం, హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఆయన ఒక ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఆయనను కూడా కాపాడుకోలేని స్థితి ఈరోజు మావోయిజానికి, నక్సలిజానికి స్థితి వచ్చేసింది. ముఖ్యంగా సెంట్రల్ కమిటీలో అంటాము, లేదా పోలిట్ బ్యూరో సభ్యులు సుమారుగా ఒక 10 మంది మాత్రమే మిగిలారు. పోలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు. వాళ్ళకు అత్యంతమైనటువంటి సెక్యూరిటీ ఉండేటువంటిది. వాళ్ళంతా అంతరించిపోతున్నారు. 2 రోజులకు ఒక పోలిట్ బ్యూరో సభ్యుడు చనిపోతున్నారు. కనుక డేట్ ఏదైతే మార్చి 2006 అమిత్ షా చెప్పారో ఆ డేట్ వరకు ఇంకా మావోయిజం బతుకుంటుంది అని నేనైతే అనుకోవడం లేదు. కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ పార్టీని స్థాపించిన తొలినాళ్లలోనే పార్టీకి గెరిల్లా జోన్లు విస్తరించే పనిపై దృష్టి పెట్టారు. 1980లో బస్తర్ పంపిన తొలి బ్యాచ్లో కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ఉండగా 1985-86లో పంపిన రెండో బ్యాచ్లో కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా అలియాస్ వికల్ప్ ఉన్నారు. ఇప్పటి వరకు మావోయిస్టుల అగ్రనేతలు, కేంద్ర కమిటీకి సంబంధించిన ప్రస్తావనలు ఎక్కువగా 80లలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారి పేర్లే తెర మీదకు వస్తున్నాయి. అయితే వీరి తర్వాత కాలంలో పూర్తిగా రహస్య ఆపరేషన్లు చేపట్టే బ్యాచ్ ఒకటి దండకారణ్యం వెళ్లినట్టు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మావోయిస్టు పార్టీ స్థితిగతుల్లో మార్పులు ఎక్కువగా వచ్చాయి. ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ ప్రహార్తో మావోయిస్టుల సప్లై చైన్పై పోలీసుల నిఘా పెరిగింది. మరోవైపు వాయుమార్గంలో దాడులు కూడా ప్రారంభమయ్యాయి. వెరసి నిర్బంధం తీవ్రం కావడం, కరోనా కష్టాలతో పరిస్థితులు మారిపోవడం మొదలైంది. అనారోగ్య కారణాలతో రమణ, హరిభూషణ్ అలియాస్ యాపనారాయణ, రామకృష్ణ అలియాస్ ఆర్కే, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్లు మరణించారు. ఆ తర్వాత 2021లో మహారాష్ట్రలో జరిగిన ఎన్కౌంటర్లో మిలింద్ బాబురావు తేల్టుంబే చనిపోయాడు. ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత ఏకంగా 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. బెంగాల్ నుంచి ప్రశాంత్ బోస్, షీలా మరాండీలు 2021లో లొంగిపోగా ఇటీవల పోతుల కల్పన అలియాస్ సుజాత కూడా లొంగిపోయింది. మొత్తంగా కరోనా తర్వాత 17 మంది కేంద్ర కమిటీ సభ్యులను ఆ పార్టీ కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని కకావికలం చేస్తోంది. మావోయిస్టులకు గట్టి పట్టున్న రాష్ట్రాల్లో నిరంతరాయంగా జరుగుతున్న కూంబింగ్తో మావోయిస్టులు హడలిపోతున్నారు. చర్చలకు తావులేదని కేంద్రం స్పష్టం చేసిన దరిమిలా మావోయిస్టులు పుట్టకొకరు చెట్టుకొకరు మారారు. మరీ ముఖ్యంగా మావోయిస్టు కేంద్ర కమిటీపై దృష్టి పెట్టిన భద్రతా దళాలు కీలక నాయకులను మట్టుబెడుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో మావోయిస్టులు మరింత భీతిల్లుతున్నారు. మరోవైపు మావోయిస్టులో మల్లోజుల వేణుగోపాల్ వర్గం తెచ్చిన చీలిక కూడా ఉద్యమానికి గొడ్డలి పెట్టుగా మారింది. పార్టీ కూర్చొని మాట్లాడే అవకాశం లేనప్పుడు మేము ఎట్లా మీరు చేసిన డిమాండ్ ఇప్పుడు ఆయుధాలు విరమించండి అన్నారు అనుకోండి, దాన్నైనా పార్టీ తీసుకోవాలి కానీ మేము వ్యక్తిగతంగా తీసుకుని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతంలో నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదనేది వాళ్ళు స్పష్టంగానే చెప్తూ వచ్చారు. కానీ కనీసము ఆ బ్రీదింగ్ స్పేస్, ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. అటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, సో ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటి దాంట్లో ఒక అస్పష్టత ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ ఒక్కచోట కూర్చోలేదు, ఒక్కొక్క ప్రాంతంలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. కనుక ఈ లేఖల్లో సూచించినటువంటి ఈ గందరగోళం ఏదైతుందో, ఈ గందరగోళానికి ప్రధాన కారణం పార్టీ కూర్చొని ఒక యునానిమస్ డిసిషన్ తీసుకునే అవకాశం లేకపోవడం వలన బహుశా ఇలాంటి 2 రకరకాల ప్రకటనలు రావడం అనేది జరిగి ఉండొచ్చు. ఇటీవలే తొలిసారిగా ఏకమొత్తంలో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా పోలీసుల ముందు లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను లొంగుబాటు వ్యవహారం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసు ఉన్నతాధికారులతో ఆయన ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే లొంగిపోవడం ఖాయమని మాజీ మావోయిస్టులు, ప్రజా సంఘాల ప్రతినిధులు బలంగా అనుమానిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదంతా కేవలం ప్రచారం మాత్రమేనని పోలీసు వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇటీవల వేణుగోపాల్ అభయ్ అనే పేరుతో సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు విడుదల చేసిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్టీలోని సహచరులతో చర్చించేందుకు నెల రోజుల సమయం కావాలని ఆ లేఖలో ఆయన కేంద్రాన్ని కోరారు. తన తాజా ఫోటోను కూడా జత చేయడంతో ఆయన పోలీసులకు కోవర్టుగా మారారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ లేఖ విడుదలైన కొన్ని రోజులకే మావోయిస్టు పార్టీ ఆయనపై తీవ్ర చర్యలు తీసుకుంది. వేణుగోపాల్ విప్లవ ద్రోహిగా ప్రకటిస్తూ తన వద్ద ఉన్న ఆయుధాలను తక్షణమే పార్టీకి అప్పగించాలని ఆదేశించింది. లేని పక్షంలో ప్రజా విముక్త గెరిల్లా సైన్యం వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వాన్ని బయటకు రప్పించే వ్యూహంలో భాగంగానే పోలీసులు ప్రణాళిక ప్రకారమే వేణుగోపాల్ ఆ లేఖను విడుదల చేశారని మాజీ మావోయిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఇప్పటికే పోలీసులతో టచ్లోకి వెళ్లి ఉంటారని, ఆయన లొంగుబాటు ప్రకటన కేవలం లాంఛనమేనని వారు చెబుతున్నారు. ఈ పరిణామాలతో వేణుగోపాల్ భవిష్యత్తు మావోయిస్టు పార్టీలో అంతర్గత పరిణామాలపై అటు పోలీసు వర్గాల్లో, ఇటు ప్రజా సంఘాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మావోయిస్టుల ప్రాబల్యాన్ని దేశం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తుది పోరాటానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా మధ్య భారతంలోని మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు భారీగా అదనపు బలగాలను తరలించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా ఈ నిర్ణయాత్మక చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం జమ్మూ కాశ్మీర్లో మోహరించిన కేంద్ర పోలీస్ సాయుధ బలగాల్లో సుమారు 80% దళాలను ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్రలకు పంపనున్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ బలగాలు రెడ్ జోన్కు చేరుకుంటాయని సిఏపిఎఫ్లోని సీనియర్ అధికార వర్గాలు ధృవీకరించాయి. మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని భౌతికంగా నిర్వీర్యం చేయడం, వారి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆ వర్గాలు వాయిస్. భద్రతా బలగాలు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులని లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశాయి. ఈ వ్యూహం ఫలితంగా ఈ ఏడాదిలోనే 8 మంది కేంద్ర కమిటీ సభ్యులను మట్టుబెట్టగా మరొకరు లొంగిపోయారు. ఇటీవల ఎన్కౌంటర్లో 2 కీలక నేతలు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి మరణించారు. మావోయిస్టు అగ్రనాయకుల్లో చాలా మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా అడవుల్లోనే తలదాచుకున్నట్లు కేంద్ర హోంశాఖ వద్ద ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే ఆ 3 రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అగ్రనేతలను కోల్పోయి ఆత్మరక్షణలో పడిన మావోయిస్టులు తాజాగా కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే భద్రతా బలగాల దృష్టిని మరల్చేందుకే ఇదొక ఎత్తుగడని కేంద్ర హోంశాఖ వర్గాలు ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. మావోయిస్టు ఇలాంటి ప్రతిపాదనలు చేయడం కొత్తేమీ కాదని, వాటికి ఎలాంటి సాధికారత లేదని అధికారులు పెదవి విరిచారు. దండకారణ్య కమిటీ, కేంద్ర కమిటీలో మిగిలిన నాయకులను కూడా వదిలిపెట్టేది లేదని వారు స్పష్టం చేశారు. నిజానికి 2024 ప్రారంభం నుంచి వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లుతున్నాయి. వరుసపెట్టి మావోయిస్టు అగ్రనేతలు చనిపోతుండడం ఆ సంస్థకు దెబ్బ మీద దెబ్బగా చెప్పాలి. నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. అయితే ఈ టార్గెట్ను రీచ్ అవ్వలేదు. ఇక 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేత ప్రారంభమైంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది. దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రభుత్వాలు చాలాసార్లు చెప్పాయి. అయితే పేదరికం ఉన్నంతకాలం మావోయిజం అంతం కాదని ఎర్రదండు మద్దతుదారులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఉద్యమాలు ఊరికే పుట్టవు, ఎవరు పిచ్చెక్కి అడవి బాట పట్టరన్నది మావోయిస్టు మద్దతుదారుల మాట. కానీ మావోయిస్టు ఉద్యమం కూడా కాలక్రమంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడంలో విఫలమై దారి తప్పిందని, అందుకే రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయాయి అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. దేశంలో నక్సల్బరీ ఉద్యమం పుట్టుకకు చారిత్రక కారణాలున్నాయన్న మాట నిజమే. అలాగే మావోయిస్టు ఉద్యమం కొన్ని విజయాలు కూడా సాధించిందనేది కాదనలేని వాస్తవం. భూసంస్కరణలు తేవడం, గిరిజనులపై దోపిడీని అరికట్టడం, గ్రామాల్లో దొరల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంలో మావోయిస్టులు విజయం సాధించారు. అడవిలో అన్నలున్నారనే భయంతోనే చాలా గ్రామాల్లో భూస్వాములు వెనక్కి తగ్గారు. తునికాకు సేకరణకు రేటు పెంచారు. అంతేకాదు, ఓ దశలో వ్యవస్థకు కూడా మావోయిస్టుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది. ఉమ్మడి రాష్ట్రంలో వ్యాస్, పరదేశీ నాయుడు, ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్ అధికారులు మావోయిస్టులపై పోరాటంలోనే చనిపోయారు. మరో ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా అయితే మావోయిస్టుల బారి నుంచి త్రుటిలో తప్పించుకున్నారని చెబుతారు. అయితే ఈ విజయాలన్నీ మావోయిస్టులు ప్రజలకు దగ్గరగా ఉన్నప్పుడు సాధించారు. కొంతకాలం తర్వాత మావోయిస్టు ఉద్యమం క్రమంగా దారి తప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇంకా గతకాలపు ఘన చరిత్రలే చెప్పుకుంటూ గుర్తు చేసుకుంటూ బతికేయడం అలవాటైపోయింది. ఆ మధ్య కాస్త అప్రమత్తమై భద్రతా దళాలకు పోటీగా ఆయుధాలు, సాంకేతికతను సంపాదించుకున్నా మళ్లీ అలసత్వమే రాజ్యం చేసింది.
ఓవైపు ప్రభుత్వాలు పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ను నిర్వీర్యం చేస్తుంటే మావోయిస్టులు మాత్రం చేరికలు ఆగిపోవడానికి గల కారణాల్ని సరైన సమయంలో విశ్లేషించుకోలేదు. ఇప్పుడు కూడా కేంద్ర కమిటీలో అందరూ సీనియర్ సిటిజన్లే ఉండడం, తర్వాతి తరం ఎదగలేకపోవడానికి గల కారణాలపై మావోయిస్టులే ఆత్మవిమర్శ చేసుకోవాలి. సామాజిక రాజకీయ మూలాలు కలిగినటువంటి ఏ ఉద్యమాన్నైనా ఏ పరిణామాన్నైనా కేవలం పోలీసులతో లేదా సైన్యంతో వేటాడటంతో ముగించగలము అనుకుంటే అది పొరపాటు. అది అనేక రూపాల్లో దాని ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించి ఏరివేత భారీ ఎత్తున ఆపరేషన్ కగార్ అని, అలాగే వరుస ఎన్కౌంటర్లతో కీలక నాయకులందరూ హతులయ్యారు అని ఇట్లాంటి ప్రకటనలు వెలువడుతున్నాయి. అదే సమయంలో మావోయిస్టుల నుంచి కూడా చాలా భిన్నమైన ప్రకటనలు, ఒక అంతర్గత విభేదాలు కూడా వాళ్ళలో నెలకొన్నాయి. ఉద్యమ భవిష్యత్తు గురించి అన్న కథనాలు కూడా మనం చూస్తున్నాం. ఇవి దాదాపు వాళ్ళ ప్రకటనలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆలోచించాల్సింది ఈ ఉద్యమము, ఈ పరిణామం ఇలా ఎందుకు వచ్చింది, దీనికి ప్రభుత్వం యొక్క అణచివేత నిర్బంధం ఎంత కారణము, రెండవది సైద్ధాంతిక కోణాలు, అంతర్గత కారణాలు ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఆధునిక సమాజంలో సమస్యల రూపం సమూలంగా మారిపోయింది. కానీ అడవుల్లో ఉన్న ఉద్యమ నాయకులు మాత్రం గత భూస్వామ్య పెట్టుబడిదారీ భావజాలంలోనే కొనసాగుతున్నారు. గ్లోబలైజేషన్ అడవులకు చేరుకుంటున్న తరుణంలో అడవుల్లో గిరిజనులే లేకుండా పోతున్నారు. నక్సలైట్లుగా మారేవాళ్లు తక్కువ అవుతుంటే ఉన్నవారికి లొంగుబాట్లు కుంగుబాట్లే మిగిలాయి. మహిళల్ని బాలికల్ని రిక్రూట్ చేసుకుంటున్న పరిస్థితులు పెరిగాయి. దీంతో ప్రజలకు కూడా మావోయిస్టులపై సానుభూతి పోయింది. దాదాపు 2 దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈ సంక్షోభం ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామని, వర్గశత్రు నిర్మూలన ద్వారానే సమసమాజాన్ని స్థాపిస్తామని చెప్పి 1967లో నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైన నక్సలైట్ పోరాటం 1980sలో పీపుల్స్ వార్గా మారి, పీపుల్స్ వార్ పేరుతో ఇక్కడి స్టూడెంట్స్ని, యూత్ని అట్రాక్ట్ చేసి, ఒక రకంగా చెప్పాలంటే నక్సల్బరీ ఉద్యమంలో ఒక అతిపెద్ద పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళినటువంటి నక్సల్బరీ పోరాటం ప్రతి తోటి విద్యార్థులను వర్గశత్రువుల పేరుతో నిర్మూలించడం కారణంగా తెలంగాణకు చెందినటువంటి కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏకమై నక్సల్స్ని ఒక రకంగా కళాశాల క్యాంపస్లలో నుండి తరిమి కొట్టడం జరిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత అనేక ఒడిదుడుకులను తట్టుకుని నిలబడిన మావోయిస్ట్ ఉద్యమం ఇప్పుడు దాని చివరి దశకు చేరుకుంటోంది. ఎన్కౌంటర్ ఘటనలు, లొంగిపోతున్న మావోయిస్టులు, అరెస్ట్ అవుతున్న మావోయిస్టుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నక్సలైట్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ఎదురుకాల్పులు జరిగితే భద్రతా దళాలకు కూడా నష్టం వాటిల్లేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పదుల సంఖ్యలో నక్సలైట్లు రాలిపోతున్నారు. భద్రతా దళాల దాడుల్లో ఆధునిక పరికరాలు వాడుతున్నారు. ఒకవైపు నక్సలైట్లకు టెక్నాలజీ దూరం అవుతుంటే భద్రతా బలగాలకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. అడవులు తగ్గుతున్న కొద్దీ మావోయిస్టులకు స్థావరాలు తగ్గుతూ వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, పర్యాటకం పేరుతో కారడవుల్లోనూ కాటేజీలు వస్తున్నాయి. మరోవైపు రాను రాను నక్సలైట్ల సంఖ్య తగ్గుతుంటే ఉద్యమంలో 1990ల మధ్యకాలం నుండి కొత్త రిక్రూట్మెంట్లు జరగట్లేదు. మావోయిస్టు భావజాలానికి ప్రత్యేకించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విద్యార్థుల్లో ఎవరూ సానుభూతిపరులు లేరు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2004లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నిషేధం తర్వాత రిక్రూట్మెంట్లపై పెద్ద దెబ్బ పడింది. మావోయిస్టులు బలహీనపడ్డ మాట నిజం. దీనికి మావోయిస్టుల వైపు నుంచి కూడా కొన్ని పొరపాట్లు లేకపోలేదనే వాదన కూడా ఉంది. సరళీకరణల పుణ్యమా అని నిరుపేద వర్గాలకు ఉద్యోగాలొచ్చాయి. దీంతో గతంలో మాదిరిగా మావోయిస్టుల వైపు ఆకర్షితులయ్యే వారి సంఖ్య బాగా తగ్గింది. విద్యార్థులకు కూడా ఉపాధి ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో మావోయిస్టుల్లో రిక్రూట్మెంట్లు కూడా తగ్గిపోయాయి. మావోయిస్టులు కూడా రాజ్యంపై ప్రతీకారం పేరుతో కింది స్థాయి పోలీసులను చంపడం, ఇన్ఫార్మర్ల పేరుతో ఆదివాసీల్ని కాల్చి చంపడం విమర్శలకు తావిస్తోంది. అటు సర్కార్ వైపు నుంచి కూడా అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లే ప్రయత్నాలు కలిసొచ్చాయి. ఒకప్పుడు సరైన రహదారి సౌకర్యం లేని ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రోడ్లు, కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి. పైగా వారి సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా వారికి మావోయిస్టులపై ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. అభివృద్ధిలో భాగంగా మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేయడం భద్రతా బలగాలకు అడ్వాంటేజ్ అయింది. గతంలో బలగాలు చేరుకోలేని ప్రాంతాలకు కూడా ఇప్పుడు చేరుకోగలుగుతున్నాయి. దీంతో క్రమంగా మావోయిస్టులకు సురక్షిత స్థావరాలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు కీలక స్థావరమైన అబూజ్మడ్కు కూడా బలగాలను పూర్తిగా వశమయ్యే రోజు ఎంతో దూరంలో లేని పరిస్థితి. ఇలా మావోయిస్టులు చేసిన కొన్ని పొరపాట్లు, ఇటు సర్కార్ అభివృద్ధి చర్యలు కలగలిపి మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మావోయిస్టుల్లో గతంలో మాదిరిగా సైద్ధాంతిక నిబద్ధత కొరవడడం, బయటి వారిలో మాదిరిగా రకరకాల పక్షపాతాలు ఉండడం ఉద్యమానికి ముప్పుగా మారుతోంది. రాజ్యంలో ఏ అవలక్షణాలున్నాయని మావోయిస్టులు పోరాడుతున్నారో వారు కూడా క్రమంగా అవే అవలక్షణాలతో ప్రవర్తిస్తున్నారని ఆదివాసీల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది.
ఇలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్టుగా మావోయిస్టు బలహీనపడ్డానికి వేర్వేరు అంశాలు తోడ్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఇంకా మావోయిస్టు ఉద్యమం బతికి బట్టగడుతుందని ఆశపడేవారు కూడా లేకపోలేదు. ఆపద వస్తే అడవి నుంచి అన్నలు వస్తారని ఎదురుచూసే అణగారిన ప్రజల సంఖ్య ఈనాటికి ఉందనేది వారి వాదన. మరి మావోయిస్టులకు అంతిమ దశ నడుస్తోందన్న విషయం ప్రస్తుతానికి డిబేటబుల్ అంశంగానే కనిపిస్తోంది.